అంతరిక్షంలో ఉన్నటువంటి సునీత విలియమ్స్కి సంబంధించినటువంటి కథలో కొత్త మలుపులు తిరుగుతోంది. ఓ పక్కన ఇప్పటిదాకా ఆవిడ టెక్నాలజికల్ కాన్సెప్టే ఉంది. నాసా పంపించింది, ఆ వెళ్ళేటప్పుడు ఒక వారం 10 రోజులు అనుకున్నారు, మ్యాక్సిమం 40 రోజులు అనుకున్నారు. తీరా చూస్తే 8 నెలలు అయిపోయింది. ఇప్పుడైనా ఆవిడ వస్తుందా లేదా? ఆ రోజుల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి బోయింగ్ వాళ్ళు తీసుకొస్తానన్నటువంటిది, లేకపోతే కనుక అమెరికాలో ఉన్నటువంటి 2 సంస్థల మధ్య పోటీలో ఒక సంస్థ కాస్త స్టార్ లైనర్ని సంబంధించి ఏం జరిగింది, అట్లాగే వీళ్ళకి సంబంధించి ఎలన్ మాస్క్ వాళ్ళకి సంబంధించి ఏం జరిగింది, ఇదంతా పెద్ద చర్చ నడిచినటువంటిది. ఇదంతా మనం చూసాం. అయితే ఇప్పుడు కథ మారిపోయింది. బైడెన్ కావాలని చెప్పి ఆపాడు, అవతల ఉన్న వాళ్ళతో కొమ్మక్కయ్యి, లేదంటే కనుక రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నాడు అన్నటువంటిది ఎలన్ మాస్క్ ట్రంప్ చెప్తున్నటువంటి వేళ తాజాగా మరొకసారి వీ హ్యావ్ పీపుల్ అప్ ఇన్ స్పేస్ దట్ బైడెన్ అండ్ కమలా left behind. Elon Musk is going to rescue the stranded astronauts. Should I join the mission and be part of the journey to save them? అంటూ ట్రంప్ ఓపెన్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎలన్ మాస్క్ వాళ్ళని తీసుకుని కాపాడి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. బైడెన్ వాళ్ళని ఆపాడు. 8 రోజుల్లోనే తీసుకొస్తానంటే 8 నెలల నుంచి తీసుకురానికుండా ఆపాడు రాజకీయ ఉద్దేశాలతో. ఇప్పుడు నేనైతే వాళ్ళని రెస్క్యూ చేసుకొచ్చేటటువంటి మిషన్లో సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటిస్తున్నాడు.